నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి. ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు. పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఏం చదువుతున్నామా నువ్వు? ఇప్పుడు 10th వెళ్తానండి. 10th వచ్చావు. ఏ స్కూల్ అమ్మా? కోడి హాస్టల్. హాస్టల్ వేశారు. ఏం కావాలనుకుంటున్నాను? డాక్టర్ అవుదామని. డాక్టర్ కావాలి. ఏంటి స్ఫూర్తి అంటే నీకు? గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రెండో పాప నువ్వమ్మా? 8th క్లాస్కి వెళ్తాను. 8th క్లాస్ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? ఏం కావాలని? IPS. ఐపీఎస్. ఏంటమ్మా ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? ఎందుకు అనుకున్నావు ఐపీఎస్ కావాలని? మీ అక్క డాక్టర్ కావాలనుకుంది, నువ్వు పోలీసు కావాలనుకున్నావు. కారణం ఏంటి? అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, న్యాయం చేయొచ్చనా? అవును. అంతేనా? ఓకే. ఏయ్ బాగున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నావా నువ్వు? ఇప్పుడు 3 పిల్లల ఆశలు చూశారు. అద్దెకుంటా ఉంది, ఇల్లు కూడా లేదు. కష్టపడితే పిల్లలకు తిండి, లేకపోతే పస్తు. కానీ సంకల్పం మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇన్ని కష్టాలున్నా నా బిడ్డలకు కష్టం రాకూడదని ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తా ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంది. దానికి అభినందిస్తూ మీరేంటి ఎట్లా చేస్తారు? హలో సార్, నా పేరు నాగేంద్రరావు అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలండి. ముఖ్యంగా మామూలుగా అయితే మేము ఏదో పేద ప్రజలు చేయాలని ఒక ఆలోచన ఉండేదండి. కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లు ఇవ్వటం 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. కానీ ఇలా చెయ్యొచ్చు ఈ కార్యక్రమం అనే విషయం మీరు P4 కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డాం. ఈ అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి. పేద ప్రజలకు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామండి, అక్వా వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చామండి. ఏదో చెయ్యాలి, మన ఊరికి ఏదో చెయ్యాలనే కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి. మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ పిల్లల 3 చదువులు కానివ్వండి, వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ, వాళ్ళకి మెడికల్గా కానీ, నా జీవితం నేను బతుకున్నందుకని కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత మొత్తం నాకు చెయ్యాలని ఆలోచన ఎప్పుడు ఉంది. కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి. అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు, మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో నేను ఇప్పుడు ఒక 5 కుటుంబాల వరకు చేయగలుగుతానండి. భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా ఎదరికెళ్ళండి, మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యారి గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమక్షంలో కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవడానికి కోరుకుందండి. మా సమయం నాగేంద్రరావు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 5 మందిని తీసుకుంటున్నారు. ఈ 3 పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావుది. అదే మాదిరిగా అమ్మాయికి ఇల్లు కట్టిస్తా. కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలో చూడండి. నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ 3 చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరికి వచ్చేది నాకు గుర్తుంటుంది. నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు. మీ పిల్లల కంటే బాగా పైకి రావాలి, బాగా చదివించండి, మీరు గైడ్ చేయండి, మీరు ఐడియాస్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి. ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి. వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి. మీ ఊరు ఇదేనా? ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం లేదు. ఏమో బాగా చదువుకుంటారా మీరు? నమ్మకమేనా? చదివిచ్చే బాధ్యత నాగేంద్రరావుది, సూపర్వైజ్ చేసే బాధ్యత నాది, డాక్టర్ అయ్యే బాధ్యత నీది. మళ్ళా డాక్టర్ కాకపోతే మాత్రం నేను వదిలిపెట్టిన. నువ్వమ్మా IPSగా అవుతావు. నమ్మకమే కదా? చెప్పు, ధైర్యంగా చెప్పు. నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ, అండదండలు కానీ, నీకేం కావాలన్నా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిది. సరేనా? మళ్ళా పెద్ద అయినాక ఆమెను వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు. మళ్ళా పెద్ద అయినాక మీరు ఆ తల్లిని కూడా చూసుకోవాలి. నమ్మకమేనా? జ్ఞాపకం ఉంటుందని అన్నమాట. ఈరోజు చెప్పిన మాట, తండ్రి చనిపోయాడు, మీ తల్లి మీకోసం చాలా కష్టపడతా ఉంది. సమయానికి నేను అండగా వచ్చా, లేకుంటే ఆవిడ కూడా ఇబ్బంది ఉంటుంది. నేను అండగా రావాలని ఒక కార్యక్రమం తీసుకుంటే నాగేంద్రరావు గారు ముందుకు వచ్చారు.
ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు బాగా చదువుకోవాలి. ఏం తల్లి నీ కష్టాలు తీరుస్తాను జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇల్లు షాపు పెట్టించేసేయండి. ఈయన కూడా గైడ్ చేస్తాడు. ఆ అమ్మాయికి షాప్ కూడా పెట్టించేయండి. నేను డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇస్తాం. దానికి అదనంగా ఏమన్నా ఖచ్చితంగా చేస్తాను. నువ్వు చేసేది అదనంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సార్ షాపు పెట్టిస్తాం, ఇల్లు కట్టిస్తాం, పిల్లల్ని మీరు చదివించవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కూర్చోండి.